జీహెచ్ఎంసీ వార్డుల విభజన గందరగోళంగా మారిందంటూ భారీగా అభ్యంతరాలు వస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలతో పాటు నగర ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. శాస్త్రీయంగా వార్డుల విభజన చేయాలంటూ బల్దియా కమిషనర్కు వినతి పత్రం అందజేశారు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు. ప్రజలిచ్చిన అభ్యంతరాలతో పాటు రేపు జరగనున్న కౌన్సిల్ మీటింగ్లో కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు సలహాలు, సూచనలు చేయనున్నారు. ఇక అందరి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెబుతున్నారు ఉన్నతాధికారులు. గ్రేటర్ హైదరాబాద్ కాస్త గ్రేటెస్ట్ హైదరాబాద్ గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీలో వార్డుల విభజన చేస్తూ 150 ఉన్న వార్డులను 300గా పెంచుతూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిపై ఈ నెల 17 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ తో పాటు జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. వార్డుల విభజన శాస్త్రీయంగా జరగలేదని పొలిటికల్ పార్టీలతో పాటు నగరవాసులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. వార్డుల డీలిమిటేషన్ పై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నర్, మేయర్ గద్వాల విజయలక్ష్మిని కలిశారు. నగర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు వార్డుల విభజన శాస్త్రీయంగా జరపాలని వినతి పత్రం ఇచ్చారు. వార్డుల విభజనపై మాకు కన్ఫ్యూజన్ ఉండటంతో కమిషనర్ ను కలిశామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దానం, అరికపూడి, ప్రకాష్ గౌడ్. డివిజన్ల విభజనపై తమతో పాటు కార్పొరేటర్లను కూడా సంప్రదించకుండానే విభజన చేశారన్నారు. జీహెచ్ఎంసీ విస్తరణ ఏ ప్రాతిపదికన వార్డుల విభజన చేశారో తెలియట్లేదన్నారు. వార్డుల విభజన అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరికపూడి గాంధీ. డీలిమిటేషన్ ప్రాసెస్ జరిగిందో చాలా ఆవేదన ఉంది. దీనికి మాకు సడన్ గా ఈ ప్రాసెస్ ని జీహెచ్ఎంసీ మొదలు పెట్టింది. ఎవరు కార్పొరేటర్స్ కానీ, శాసనసభ్యులకు కానీ, శాసన మండలి సభ్యులకు కానీ, కార్పొరేటర్స్ లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు కానీ ఎలాంటి సమాచారం లేకుండా దానికి ఒక డెడ్ లైన్ పెట్టి మళ్ళీ రేపు జనరల్ బాడీ మీటింగ్లో దీని అప్రూవల్ తీసుకునేటువంటి కార్యక్రమం ఏదో పెట్టినో మాకున్నటువంటి ఆబ్జెక్షన్స్ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్స్ యొక్క రిప్రజెంటేషన్స్ని తీసుకొని వాళ్లకు ఉన్నటువంటి ఆవేదనని ఒక లిఖితపూర్వకంగా మేయర్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. నాలాల ప్రాతిపదిక, రోడ్లు ప్రాతిపదిక, ఒక కాన్స్టిట్యున్సీ ఓట్లు ఒక కాన్స్టిట్యున్సీలో పట్టడం, ఈ డిఫరెన్సెస్ అన్నీ ఉంటాం. కొన్ని డివిజన్లో ఎక్కువ ఓట్లు, కొన్ని డివిజన్లో తక్కువ ఓట్లు పట్టడం, అన్ఈవెన్ షేపుల్లో కొన్ని డివిజన్లు జరిగినాయి అనే ఆవేదన చాలామంది కార్పొరేటర్స్లో ఉంటాం. వీటన్నిటినీ సరిచేయాలి. ఇక్కడ ఓట్లు వేరే ప్రాంతంలో పడి, వేరే ఓట్లు ఇక్కడ ఉన్నాయి. ఇటువంటి అన్నింటినీ కూడా మాడిఫికేషన్ చేయాలా. ఈ డివిజన్లో ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనే ప్రతి విషయాన్ని కూడా డీటెయిల్డ్గా మేయర్ గారికి, కమిషనర్ గారికి వివరించడం కూడా జరిగింది. జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ ను అధికారులు ఇష్టానుసారంగా చేశారని ఆరోపించారు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్, మల్లారెడ్డి. ఫీల్డ్ కు తిరగకుండా ఆఫీసులో కూర్చొని ల్యాప్టాప్ లో చేశారని తెలిపారు. రేపు కౌన్సిల్లో మాట్లాడతామని, లీగల్ గా కొట్లాడతామని తెలిపారు. జీహెచ్ఎంసీ విస్తరణకు తమ వ్యతిరేకం కాదని, వార్డుల విభజన శాస్త్రీయంగా చేయాలన్నారు తలసాని శ్రీనివాస్, మల్లారెడ్డి. కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే హరీబరీగా ఏ ఆలోచన లేకుండా ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీగా పోకుండా ఏదో ఆఫీసులో కూర్చొని ఒక ల్యాప్టాప్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్ తీసుకొని ఆ 300 డివిజన్లని చిందరవందర చేసినటువంటి సందర్భం. నేను ఈ ప్రభుత్వాన్ని అడిగేది, ఎందుకు మీకు ఆ తొందరపాటు? ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి. కనీసం ఈ కార్పొరేటర్లతోని మాట్లాడడం కానీ, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో మాట్లాడడం కానీ, వీళ్ళతోని ఎవరితోనూ కూడా సంప్రదింపులు జరపకుండా మీరు హరీబరీగా 300 డివిజన్లు చేస్తున్నామని చెప్పి ప్రజాప్రతినిధులకు సంబంధించిన వ్యవహారం కాదు ఇది. 220 మందిని తీసేసి 16 మందిని చేశారు మా దగ్గర. ఇంకా ఎట్లా అంటే మా పోచారం మున్సిపాలిటీ ఉంది, 57,000 చేశారు. దాంట్లోనే ఇంకొక డివిజన్ వచ్చింది, 28,000 చేశారు. ఒక మేడ్చల్ పాత మండలంలో ఒక దాంట్లో 57,000, ఒక దాంట్లో 50,000, ఒక దాంట్లో 28,000, ఒక దాంట్లో 30,000. అది తుక్కుగూడలో 18,000. అట్లా రకరకాలు చేశారు. ఇది పద్ధత? ఇది ఆలోచన?
ఒక వార్డులో తక్కువ జనాభా, మరో వార్డులో ఎక్కువ జనాభా ఉండేలా గందరగోళంగా విభజన జరిగిందన్నారు బీజేపీ కార్పొరేటర్లు. తుర్కయ్య అంజల్, బడంగపేటలను చార్మినార్ జోన్లో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. బడంగపేట, తుర్కయ్య అంజలను ఎల్బీ నగర్లో కలపాలని, లేదంటే ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఓల్డ్ సిటీలో తక్కువ జనాభాకు ఎక్కువ డివిజన్లు చేశారని, నగర శివార్లలో ఎక్కువ జనాభా ఉంటే తక్కువ డివిజన్లు చేశారని ఆరోపించారు బీజేపీ కార్పొరేటర్లు. ఒక వార్డు 25,000 చేయడము, మరో వార్డు 65,000 నుంచి 70,000 చేయడం ఏదైతే ఉందో ఇది చాలా దారుణము. ఏదైతే ఈ జిహెచ్ఎంసీ చిన్న చిన్న డివిజన్లు చేసి పాలన ప్రజల వద్దకు తీసుకుపోవాలనే ఏదైతే నిర్ణయం ఉందో దానికి విరుద్ధంగా ఒక వార్డు 25,000, ఒక వార్డు 65,000 చేయడం చాలా దారుణము. గతంలో తుర్కేంజల్ మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండే, అయితే ఒక 8 వార్డులతోటి పాత తుర్కేంజల్ మున్సిపాలిటీ వార్డులతోటి ఒక జిహెచ్ఎంసీ వార్డు చేశారు. మరోటి 16 వార్డులు కలిపి ఒక వార్డుకి 8,000, 8 పాత వార్డులు కలిపారు, ఇంకో వార్డుకి 16 వార్డులు కలపడము. ఇక వార్డుల విభజనను వ్యతిరేకిస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. రామ్నగర్ ను చిక్కడపల్లి నుండి బాగ్లింగంపల్లిలో కలపడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు వినయ్ కుమార్. ఏ ప్రాతిపదికన మీరు డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నారని పిటిషనర్ను ప్రశ్నించింది హైకోర్టు. ఇంటి డోర్ నెంబర్ల మార్పుతో పాటు ట్యాక్స్ చెల్లింపు దగ్గర అంశాలు మారుతాయని తెలిపారు. దీంతో పిటిషనర్ అభ్యంతరాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ అభ్యంతరాలపై కోర్టు సాటిస్ఫై కానప్పుడు అధికారులు ఎలా సంతృప్తి చెందుతారని ప్రశ్నించింది. విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. డివిజన్ల విభజనపై రేపు ప్రత్యేకంగా కౌన్సిల్ సమావేశం జరగనుంది. నగర కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల అభిప్రాయాలతో పాటు ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేస్తామంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.